cell communication. Cell communication or cell signaling refers to the process by which cells detect, respond to signals in their environment. ఓకే, సెల్స్ అనేవి వాటి యొక్క ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని అవి డిటెక్ట్ చేసి వాటికి అనుగుణంగా రెస్పాండ్ అయ్యే ప్రాసెస్నే మనం సెల్ కమ్యూనికేషన్ లేదా సెల్ సిగ్నలింగ్ అంటాం. దిస్ ఈజ్ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ హోమియోస్టాసిస్, కోఆర్డినేటింగ్ ఫంక్షన్స్ అండ్ ఎనేబులింగ్ సెల్స్ టు రియాక్ట్ అప్రాపరియేట్లీ టు వేరియస్ స్టిమ్యులై. సో ఇది వీటికి అవసరం. హోమియోస్టాసిస్ కానీ బాడీలో అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ కోఆర్డినేట్ అయ్యేలా చూడడానికి కానీ, లేదా సెల్స్ లేదా బాడీ ఓవరాల్గా తగిన విధంగా స్పందించడానికి ఇది అవసరము. సెల్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ బై రిలీజింగ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ దట్ కెన్ అఫెక్ట్ అదర్ సెల్స్ లోకల్లీ ఆర్ సిస్టమేటికల్లీ. ఓకే, సెల్స్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి అవి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం, ఒకదాంతో అతుకు ఉండడం ద్వారా కావచ్చు, లేదా కొన్ని సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ద్వారా కావచ్చు. ఓకే, సో అవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. దీస్ సిగ్నల్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ మెసెంజర్స్. ఈ సిగ్నల్స్ అనేటువంటివి కెమికల్ మెసెంజర్స్ అయినటువంటి హార్మోన్స్ కావచ్చు, న్యూరో ట్రాన్స్మిటర్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు. సో ఈ రూపంలో సెల్స్ అనేవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి అండ్ కెన్ బి యూజ్డ్ టు రెగ్యులేట్ యాక్టివిటీస్ లైక్ గ్రోత్, డిఫరెన్షియేషన్, మెటబాలిజం అండ్ అపోప్టాసిస్ ఎట్సెట్రా. సో అన్ని బాడీలో అన్ని ఫంక్షన్స్ కూడా ఒక సెల్ ఇంకో సెల్ కమ్యూనికేట్ చేసుకోవడం ద్వారానే అవి కోఆర్డినేట్ అయ్యి టోటల్ బాడీ అనేది, సో గ్రోత్ కావచ్చు, డిఫరెన్షియేషన్ కావచ్చు, మెటబాలిక్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ కావచ్చు. ఓకే, అవన్నీ కూడా వాటిని రెగ్యులేట్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సో దెన్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ మెకానిజమ్స్. ఓకే, సో సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ సెల్ కన్వర్ట్స్ an extracellular signal into a specific response. సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అంటే ఏంటి అంటే, సో ఒక సెల్ అనేది ఎక్స్ట్రా సెల్యులార్ సిగ్నల్ని ఓకే స్పెసిఫిక్ రెస్పాన్స్గా కన్వర్ట్ చేసే ప్రక్రియనే మనం సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అంటాం. ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్. సో వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్? Signals such as hormones, neurotransmitters or growth factors bind to specific receptors on the surface of target cells or inside the cells. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, సో ఒక సెల్ మెంబ్రేన్ అనేది ఇలా ఉంటే దానిపైన ఒక రిసెప్టార్ అనేది ఉంటుంది. ఆ రిసెప్టార్కి హార్మోన్ కావచ్చు, న్యూరో ట్రాన్స్మిటర్ కావచ్చు, లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇవి ఏం చేస్తాయి? ఇవి వచ్చి ఇలా బైండ్ అవుతాయి. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ ఈ రిసెప్టార్ లేదా హార్మోన్ అనేది ఈ మెంబ్రేన్ని దాటి లోపల కూడా రిసెప్టార్స్ ఉంటాయి. సో వాటికైనా బైండ్ అవ్వచ్చు. రిసెప్టార్స్ కెన్ బి సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్. ఓకే, సో సెల్ సర్ఫేస్ మీద ఉండేటువంటి రిసెప్టార్స్ కావచ్చు. ఓకే, లైక్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్, రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్, అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్స్, ఇట్లా, లేదా ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అయినా ఉండొచ్చు. ఇది ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. సెల్ ఇలా ఉంది అంటే సో లోపల కూడా రిసెప్టార్ ఉంటాయి. అవి ఇలా హార్మోన్ను లేదా సిగ్నల్ మాలిక్యూల్ను అలా తీసుకుంటాయి. ఇవేమో సో సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్ ఇట్లా ఉంటాయి. సో వీటికైనా బైండ్ అవ్వచ్చు, లేదా లోపలికి డైరెక్ట్ ఎంటర్ అయ్యి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్కైనా బైండ్ అవ్వచ్చు. Right. So, like steroid hormone receptors. Then, signal transduction. This is a cascade of events that transmits the signal from the receptor to the intracellular machinery that will execute the cell's response. So, ఆ రిసెప్టార్ వచ్చి అక్కడ బైండ్ అవ్వగానే ఏమవుతుంది?
సో ఇది లోపల ఈ రిసెప్టార్ అనేది లోపలికి సిగ్నల్ని సెండ్ చేస్తుంది. సిగ్నల్ని సెండ్ చేస్తుంది. దానివల్ల ఒక సబ్స్టెన్స్ ఇంకొక సబ్స్టెన్స్గా మారుతుంది. ఆ ఇంకొక సబ్స్టెన్స్ ఇంకొక సబ్స్టెన్స్గా, అది ఇంకొక సబ్స్టెన్స్గా, అండ్ ఇట్ గోస్ ఆన్ అంటిల్ ద దిస్ రిసెప్టార్ ఫంక్షన్ రీచెస్. ఓకే, సారీ, దిస్ సిగ్నల్ మాలిక్యూల్ అబ్జెక్టివ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఈ ఈ సిగ్నల్ మాలిక్యూల్ ఎందుకు వచ్చిందో దాని యొక్క ఫంక్షన్ నెరవేరే వరకు ఓకే ఇట్లా వరుస బయోకెమికల్ రియాక్షన్ జరుగుతాయి. దాన్నే క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ అని పిలుస్తాము, వరుస గొలుసు కట్టు చర్యలు. ఓకే, సో ద ట్రాన్స్మిట్ ద సిగ్నల్ ఫ్రమ్ రిసెప్టార్ టు ద ఇంట్రాసెల్యులర్ మెషినరీ దట్ విల్ ఎగ్జిక్యూట్ ద సెల్స్ రెస్పాన్స్. ఓకే, సో దెన్ ఇందులో కీ కాంపోనెంట్స్ ఏముంటాయి? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెకండరీ మెసెంజర్స్. వాట్ ఆర్ సెకండరీ మెసెంజర్స్? స్మాల్ మాలిక్యూల్స్ లైక్ సైక్లిక్ ఏఎంపి, కాల్షియం అయాన్స్, ఇనోసిటాల్ ట్రైఫాస్ఫేట్, diazyl glycerol. So these are very, very important examples for the secondary messengers. Okay, so that propagate the signal within the cell. ఓకే, ఇప్పుడు ఏదైతే మన సెల్ మెంబ్రేన్ పైన బైండ్ అయిందో దీన్ని ప్రైమరీ మెసెంజర్ అంటాం. సో ఈ మెసేజ్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా యాక్టివేట్ అయ్యి ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ని మనము సెకండరీ మెసెంజర్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఈ సైక్లిక్ ఏఎంపి. సైక్లిక్ ఏఎంపి అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. రైట్, సో సైక్లిక్ ఏఎంపి అండ్ కాల్షియం అయన్ కావచ్చు, IP3 కావచ్చు, డిఏజీ కావచ్చు, ఇవేం చేస్తాయి? ఆ సిగ్నల్ సెల్ మొత్తం ప్రొపగేట్ చేస్తాయి, వ్యాపింపజేస్తాయి అన్నమాట. సో దెన్ ప్రోటీన్ కైనేజెస్ అండ్ ఫాస్ఫేటేజెస్, ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. సో కైనేజ్ అంటే ఏం చేస్తుంది? కైనేజ్ అనేది ఏం చేస్తుంది? యాడ్ ద ఫాస్ఫేట్. ఏదైనా ఒక పదార్థానికి ఫాస్ఫేట్ను అటాచ్ చేసే ఎంజైమ్ని కైనేజ్ అంటాం. లేదా ఏదైనా ఒక సబ్స్టెన్స్కి ఫాస్ఫేట్ని సబ్స్ట్రేట్ నుంచి ఫాస్ఫేట్ని రిమూవ్ చేసే పదార్థాన్ని, ఆ ఎంజైమ్ని మనము ఫాస్ఫేటేజ్ అని పిలుస్తాం. సో ఇవి రెండు రకాల ఎంజైమ్స్ ఇందులో ముఖ్య పాత్ర వహిస్తాయి సెకండరీ మెసెంజర్ తర్వాత. ఓకే, ఏంటి అవి అంటే సో కైనేజెస్ లేదా ప్రోటీన్ కైనేజెస్ అండ్ ఫాస్ఫేటేజ్. ఇవి రెండు కూడా ప్రోటీన్లను ఫాస్ఫారిలేషన్ చేయడం లేదా డీఫాస్ఫారిలేషన్ చేయడం అనేది వాటి డ్యూటీ. ఓకే, సో ఆఫెన్ లీడింగ్ టు చేంజెస్ ఇన్ ప్రోటీన్ యాక్టివిటీ. ఫాస్ఫారిలేషన్ వల్ల కానీ డీఫాస్ఫారిలేషన్ వల్ల కానీ ఆ ప్రోటీన్ యొక్క యాక్టివిటీలో మార్పు వస్తుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ఆంప్లిఫైయింగ్ ద సిగ్నల్. దీనివల్ల ఆ సిగ్నల్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అడాప్టర్ ప్రోటీన్స్ అండ్ స్కాఫల్డ్ ప్రోటీన్స్. సో వన్స్ మనకు సెల్ లోపలికి సిగ్నల్ వచ్చిన తర్వాత సో రకరకాలుగా ఫాస్ఫారిలేషన్ అనేది ఇలా జరిగిన తర్వాత సో కొన్ని ప్రోటీన్లు అనేటువంటివి ఒక స్కాఫల్డ్ లాగా, ఒక రిసెప్షన్ సెంటర్ లాగా పనిచేస్తాయి. ఓకే, వాటిని అడాప్టర్ మాలిక్యూల్స్ లేదా స్కాఫల్డ్ ప్రోటీన్స్ అంటాం. సో దీస్ ప్రోటీన్స్, వీటికి కావాల్సిన పదార్థం వచ్చి ఇక్కడ అటాచ్ కావడం ద్వారా ఈ పదార్థం యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన పదార్థము సో రకరకాల పనులను చేస్తుంది. దీస్ ప్రోటీన్స్ హెల్ప్ అంటే ఈ ఈ అడాప్టర్ ప్రోటీన్స్, స్కాఫల్డ్ ప్రోటీన్స్ అంటే సో ఇదన్నమాట. సో స్కాఫల్డ్ ప్రోటీన్ లేదా అడాప్టర్ ప్రోటీన్ అనేది కాంపోనెంట్స్ అన్నింటినీ, ఏదైతే ఆ సిగ్నలింగ్ పాత్వేకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నింటినీ ఒక సిస్టమేటిక్ వేలో ఆర్గనైజ్ చేసి ఓకే సో ప్రిసైజ్ అండ్ ఎఫిషియన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్. సిగ్నల్ అనేది ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా ఓకే సో రీచ్ అయ్యేటట్టుగా చేసే మాలిక్యూల్స్ని మనం అడాప్టర్ ప్రోటీన్స్ లేదా స్కాఫల్డ్ ప్రోటీన్స్ అని పిలుస్తాము. దెన్ సిగ్నల్ యాంప్లిఫికేషన్ అంటే సింగిల్గా ఒక్కటే ఒక హార్మోన్ లేదా సిగ్నల్ మాలిక్యూల్ వస్తుంది, కానీ దానివల్ల అనేక సంఖ్యలో ఇన్నర్ ప్రోటీన్స్ అనేటువంటి యాక్టివేట్ అయ్యి ఆ సిగ్నల్ వందల రెట్లు, వేల రెట్లు అది పెరిగి మొత్తం కణము లేదా టిష్యూ మొత్తం ఆ సిగ్నల్ వ్యాపింపబడడం అనేది జరగడమే సిగ్నల్ యాంప్లిఫికేషన్. సిగ్నల్ యాంప్లిఫికేషన్లో
ఇట్ ఇన్వాల్వ్ స్టెప్స్ దట్ యాంప్లిఫై అంటే రెట్టింపు చేయడము, అనేక రెట్లు చేయడము. యాంప్లిఫై ద సిగ్నల్, ఆ సిగ్నల్ని అనేక రెట్లుగా పెంచడము. సో అలోయింగ్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ టు ప్రొడ్యూస్ ఎ లార్జ్ రెస్పాన్స్. ఒక 1 or 2 సిగ్నల్ మాలిక్యూల్ వస్తే చాలు, ఓకే, అనేక రెట్లుగా సిగ్నల్ అనేది కణమంతా వ్యాపింపబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివేషన్ ఆఫ్ ఎ సింగిల్ రిసెప్టార్. ఒక సింగిల్ రిసెప్టార్ అనేది యాక్టివేట్ అవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? కెన్ యాక్టివేట్ మల్టిపుల్ జీ ప్రోటీన్స్. చాలా జీ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, విచ్ దెన్ జనరేట్ మెనీ సైక్లిక్ ఏఎంపి మాలిక్యూల్స్. సో దానివల్ల చాలా సైక్లిక్ ఏఎంపి మాలిక్యూల్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. జస్ట్ ఒక సింగిల్ రిసెప్టార్ యాక్టివేట్ అవుతుంది. సింగిల్ రిసెప్టార్ ఎట్లా యాక్టివేట్ అవుతుంది అంటే ఒక సింగిల్ సిగ్నల్ మాలిక్యూల్, లైగాండ్ మాలిక్యూల్ వల్ల. నెక్స్ట్, అప్పుడు సెల్కు సిగ్నల్ అందింది, అప్పుడు ఏం చేస్తుంది? సెల్ రెస్పాండ్ అవుతుంది. ద ఫైనల్ స్టెప్ ఈజ్ ద సెల్యులార్ రెస్పాన్స్, విచ్ కెన్ ఇంక్లూడ్ చేంజెస్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్, alterations in enzyme activity, cytoskeletal rearrangement or other cellular activities. ఫైనల్ స్టెప్ ఏంటి? సెల్ అనేది ఆ సిగ్నల్ రెస్పాండ్ కావడం. దానివల్ల ఏమవుతుంది? జీన్ ఎక్స్ప్రెషన్లో మార్పు వస్తుంది, ఎంజైమ్ యాక్టివిటీలో మార్పు వస్తుంది, సైటోస్కెలిటన్ అనేది రీఅరేంజ్మెంట్ అవుతుంది, లేదా ఇతర సెల్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి జరుగుతాయి. ద రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ ది సెల్ టైప్. అది ఏ రకమైన సెల్ అన్నదాన్ని బట్టి ఈ యొక్క రెస్పాన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ద స్పెసిఫిక్ సిగ్నల్ రిసీవ్డ్ అండ్ ద సిగ్నల్ పాత్వే ఈజ్ యాక్టివేటెడ్. ఓకే, సో అప్పుడు ఆ ప్రత్యేకమైన సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకోబడుతుంది, ఆ సిగ్నల్ పాత్వే అనేది యాక్టివేట్ చేయబడుతుంది. ఓకే, సో సిగ్నల్ టర్మినేషన్. ఇప్పుడు సిగ్నల్ అందింది, సెల్ రెస్పాండ్ అయింది అప్రాపరేట్గా. సో అప్పుడు అలాగే ఆ సిగ్నల్ కంటిన్యూ అవుతే, సో అన్నెసెసరీ యాక్షన్ జరిగి, సో అన్నెసెసరీ ఎనర్జీ కన్సంప్షన్ జరిగి సెల్ ఇట్ లీడ్స్ టు సో డెత్ ఆఫ్ ది సెల్. కాబట్టి సిగ్నల్ అనేది కొంతవరకు పనిచేసిన తర్వాత అది ఆగిపోవాలి. ఎట్లా? సో టు ఎన్ష్యూర్ ద సెల్ డస్ నాట్ ఓవర్ రెస్పాండ్ కాకుండా, ఓకే, సో డస్ నాట్ ఓవర్ రెస్పాండ్, మెకానిజమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు టర్మినేట్ ద సిగ్నల్. ఓకే, సిగ్నల్ని ఆపే కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. ఏంటి అవి? సిగ్నలింగ్ మాలిక్యూల్ అనేది డిగ్రేడ్ అవ్వడం, లేదా రిసెప్టార్ డియాక్టివేట్ అవ్వడం, లేదా సెకండ్ మెసెంజర్ అనేది డిగ్రేడ్ అవ్వడం లేదా విచ్ఛిన్నం కావడం, అప్పుడు సిగ్నల్ ఆగిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వేస్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్ మనకి అంటే నెంబర్ 1, ఒకటి జీ ప్రోటీన్ రిసెప్టార్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ పాత్వే, జీపీసీఆర్ పాత్వే అంటాం. సో తర్వాత రెండోది రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ పాత్వే, సో ఆర్టీకే పాత్వే అంటాం. అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్, సో అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్ పాత్వే. సో ఇంకొకటి ఉంటుంది, నాలుగోది కూడా ఉంటుంది, దాన్ని మనము స్టిరాయిడ్ హార్మోన్ పాత్వే. సో స్టిరాయిడ్ హార్మోన్ పాత్వే అనేది కూడా నాలుగోది ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ సింప్లర్. సో ఎనీవే, ఫర్ ఎగ్జాంపుల్ జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ పాత్వే అంటే ఏంటి? ఓకే, సో ఇవన్నీ ఒక్కొక్కటి డైరెక్ట్గా చూద్దాం. యా, సో జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ పాత్వే. G protein coupled receptors represent one of the largest and most diverse families of cell surface receptors. ఇప్పుడు మనకు సెల్స్ పైన అనేక రకాల వేల సంఖ్యలో రిసెప్టార్స్ ఉంటాయి. అందులో ఈ జీ ప్రోటీన్ ఏదైతే ఉందో, ఈ జీ ప్రోటీన్ రిసెప్టార్ అనేది చాలా ముఖ్యమైనటువంటి రిసెప్టార్. చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి, సెల్ సర్ఫేస్ పైన ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి రిసెప్టార్కి ఇది ఎగ్జాంపుల్. ఓకే, సో దీనికి, ఈ రిసెప్టార్కి ఒక ప్రోటీన్ అనేది అతికి ఉంటుంది, దాన్నే జీ ప్రోటీన్ అంటారు. అది 3 లంబికలుగా ఉంటుంది. జీ ప్రోటీన్ 3 లంబికలుగా ఉంటుంది. దీనికి ఇనాక్టివ్ స్టేజ్లో జీడిపి ఉంటుంది. జీడిపి
జీడిపి అనేది ఉంటుంది, గువానిన్ డైఫాస్ఫేట్ అనేది ఉంటుంది. సో అందుకే దీన్ని జీ ప్రోటీన్ అని పిలుస్తారు. జీడిపికి మాత్రమే అది అతికి ఉంటుంది కాబట్టి దాన్ని జీ ప్రోటీన్ అని పిలుస్తాం. ఈ జీ ప్రోటీన్ అనేది దేనికి అతుకుంటుంది? రిసెప్టార్కి అతుకుంటుంది. ఇప్పుడు ఈ రిసెప్టార్కు ఆ యొక్క ఏదైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ అనేది అతుకుతుందో. సో ఎనీవే, ఇప్పుడు జీపీసీఆర్ అంటే ఏంటి? జీపీసీఆర్ అంటే ఇగో ఈ బ్లూ కలర్, అది ఇగో ఈ జీ ప్రోటీన్ కపుల్డ్, అంటే జీ ప్రోటీన్కి అతికి ఉన్నటువంటి రిసెప్టార్. ఓకే, జీపీసీఆర్. ఓకే, సో ఇక్కడ దే ప్లే ఎ క్రిటికల్ రోల్ ఇన్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ టు ద ఇన్సైడ్. ఓకే, బయట నుంచి లోపలి వరకు కూడా అది ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ని చేరవేయడంలో, ఓకే, సో చాలా కీలకమైనటువంటి రోల్ని, భూమికను పోషిస్తుంది. ఇన్ఫ్లుయెన్సింగ్ న్యూమరస్ ఫిజియలాజికల్ ప్రాసెస్. ఇది చాలా రకాల ఫిజియలాజికల్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. జీపీసీఆర్స్ జీపీసీఆర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ ఫంక్షన్స్. ఇందులో పాల్గొంటాయి అవి విజన్, టేస్ట్, స్మెల్, ఇమ్యూన్ రెస్పాన్స్, న్యూరో ట్రాన్స్మిషన్. ఓకే, మేకింగ్ దెమ్ కీ టార్గెట్స్ ఇన్ డ్రగ్ డెవలప్మెంట్. సో జీపీసీఆర్ అనేటువంటిది సో విజన్లో కానీ దృష్టి, రుచి, వాసన గ్రహించిన వాసన గ్రహించేటువంటి గ్రహణ విధి, తర్వాత ఆ, అసంక్రామ్య ప్రతిస్పందన, ఇమ్యూన్ రెస్పాన్స్, తర్వాత న్యూరో ట్రాన్స్మిషన్ అంటే నర్వ్ ఇంపల్స్ యొక్క ప్రసారం. ఓకే, సో అవన్నిటిలో ఇది జీపీసీఆర్ అనేది పాల్గొంటుంది. పాల్గొనడమే కాకుండా సో డ్రగ్ డెవలప్మెంట్లో అవి ముఖ్యమైనటువంటి టార్గెట్లుగా అవి మనకు ఉపయోగపడడం కూడా జరుగుతుంది. డ్రగ్ డెవలప్మెంట్లో మనం తయారు చేసిన డ్రగ్ ఈ జీపీసీఆర్ రిసెప్టార్లకే బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దెన్ స్ట్రక్చర్ ఆఫ్ జీపీసీఆర్ యొక్క నిర్మాణంలో 7 ట్రాన్స్మెంబ్రేన్ డొమైన్లు ఉంటాయి. 7 ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ డొమైన్స్. ఓకే, సో విచ్ ఇవన్నీ కూడా ఆల్ఫా హెలిసెస్, ఒక్కొక్కటి కూడా ఆల్ఫా హెలిసెస్. సో విచ్ ఇంక్లూడ్స్ 7 ట్రాన్స్మెంబ్రేన్ ఆల్ఫా హెలిసెస్ దట్ స్పాన్ ద సెల్ మెంబ్రేన్ మొత్తాన్ని కూడా అది కింద నుంచి పైకి ఉంటాయి. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఎంటర్మినస్, ఇగో ఎక్స్ట్రా సెల్యులర్ ఎంటర్మినస్. దెన్ ఇది ఎక్స్ట్రా సెల్యులర్ ఎంటర్మినస్ పైనే మన యొక్క లైగండ్ వచ్చి ఇట్లా బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంటర్మినస్కే జనరల్గా బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సిగ్నల్ మాలిక్యూల్ ఇంట్రాసెల్యులర్ ఇంట్రాసెల్యులర్ అంటే కణం లోపల విస్తరించిన సి టర్మినల్ రీజన్. ఓకే, ఆ రిసెప్టార్ యొక్క. అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ లూప్స్ 3 ఇంట్రాసెల్యులర్ లూప్ 1 2 3 1 2 3 3 ఎక్స్ట్రా సెల్యులర్ లూప్స్, 3 ఇంట్రా సెల్యులర్ లూప్స్ అనేటువంటి దీని నిర్మాణంలో పాల్గొంటాయి. జీ ప్రోటీన్ రకాలు: జీ ఆల్ఫా స్టిమ్యులేటరీ రకం, జీ ఆల్ఫా ఇన్హిబిటరీ రకం, జీ ఆల్ఫా క్యూ ఫాస్ఫోలిపిడ్ సిని యాక్టివేట్ చేసే రకం, తద్వారా IP3 అండ్ డిఏజీ ప్రొడ్యూస్ చేసేటువంటి రకం. జీ ఆల్ఫా 12/13. సో it involved in the regulating the cytoskeleton and cell movement by interacting with a row GTPase. ఓకే, సో జీ ఆల్ఫా అనేది ఇది అడినైలేట్ సైక్లేజ్ని యాక్టివేట్ చేసి సైక్లిక్ ఏఎంపీగా మారుస్తుంది. సో తద్వారా ప్రోటీన్ కేఏ అనేది సైక్లిక్ ఏఎంపీ ద్వారా యాక్టివేట్ అవుతుంది. జీ ఆల్ఫా ఇన్హిబిటర్ అనేది ఇది అడినైలేట్ సైక్లేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి సిఏఎంపీలు తక్కువ ఏర్పడుతుంది. జిఏక్యూ ఇది ఫాస్ఫోలైపేజ్ సిని యాక్టివేట్ చేస్తుంది. సో దానివల్ల IP3 అండ్ డిఏజీ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి.
ఒక విచ్ మొబిలైజెస్ కాల్షియం అండ్ యాక్టివేట్స్ పీకేసి. తర్వాత జీ ఆల్ఫా 12/13. సో జీ ఆల్ఫా క్యూ అనేది ఫాస్ఫోలిపేస్ సిని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా IP3 ప్రొడ్యూస్ అవుతుంది, డిఏజీ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, విచ్ మొబిలైజెస్ కాల్షియం అండ్ యాక్టివేట్స్ ప్రోటీన్ కైనెస్ సి. ఓకే, సో అల్టిమేట్గా ప్రోటీన్ కైనెస్ సి అనేది యాక్టివేట్ కావడం దాని యొక్క ఆ సెకండరీ మెసేంజర్ డిఏజీ యొక్క డ్యూటీ. అండ్ దెన్ జీ ఆల్ఫా 12/13. సో ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేటింగ్ ది సైటోస్కెలిటన్. సైటోస్కెలిటన్ ని రెగ్యులేట్ చేయడము. ఓకే, ఆల్ఫా 12/13 అనేది అది ఏం చేస్తుంది, సైటోస్కెలిటన్ ని రెగ్యులేట్ చేసి ఓకే తద్వారా సెల్ మూమెంట్ ని ఆ, కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఎలా అంటే రో జీటీపీ ఏజెస్ అనేటువంటి ఎంజైమ్లతో అవి ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా జీ ఆల్ఫా 12/13 అనేది సైటోస్కెలిటన్ ని రెగ్యులేట్ చేయడం, సెల్ మూమెంట్ ని రెగ్యులేట్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తుంది. సో దెన్ మెకానిజం ఆఫ్ జీపీసీఆర్ సిగ్నలింగ్. ఓకే, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ అంటే ఇది ఇగో ఇట్లా ఇట్లా తీగల్లాగా ఉన్నది జీపీసీఆర్ అన్నమాట. ఓకే, సో జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ హియర్. దిస్ ఈస్ జీపీసీఆర్ అన్నమాట. ఓకే, సో జీపీసీఆర్కి ఇక్కడ ఇది లైగాండ్ మాలిక్యూల్. ఓకే, లైగాండ్ మాలిక్యూల్ వచ్చేసి జీపీసీఆర్ లేదా జీ ప్రోటీన్ కపుల్డ్. ఎందుకు దీన్ని జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ అంటున్నాం? ఇది ఒక రిసెప్టార్, అది దేనికి కపుల్ అయింది అంటే జీ ప్రోటీన్ కి కపుల్ అయింది. జీ ప్రోటీన్ కి కపుల్ అవ్వడం ద్వారా అంటే అతకడం ద్వారా దాన్ని ఈ జీ ప్రోటీన్ కి అతకడం ద్వారా దీన్ని జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ అంటారు. సో ఇప్పుడు మనము జీ ప్రోటీన్ అనే దాన్ని గమనిస్తే దానిలో మూడు అంశాలు ఉన్నాయి, లేదా మూడు పాలిపెప్టైడ్స్ ఉన్నాయి, లేదా సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక ఆల్ఫా, ఒక బీటా, ఒక గామా. ఎప్పుడైతే ఈ యొక్క లైగాండ్ వచ్చి ఈ రిసెప్టర్ అతుకుతుందో అప్పుడు ఈ జీ ప్రోటీన్ అనేది డిసోసియేట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా జీడిపితో అతికి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ ఇక్కడ రాగానే ఇది యాక్టివేట్ అయ్యి సో ఇది డిసోసియేట్ అవుతుంది. దాన్ని మనము జీ ఆల్ఫా అని ఒకటి, ఇంకొకటి జీ బీటా గామా, జీ బీటా గామా అనేటువంటి ఆ, రెండు యూనిట్లుగా అది డివైడ్ అవుతుంది. సో ఈ జీ ఆల్ఫా అనేటువంటిది ఏదైతే ఉందో, జీ ఆల్ఫా అనేటువంటి సబ్ యూనిట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఈ జీడిపి, ఇప్పుడు జీ ఆల్ఫాకి ఏం అతికి ఉంటుందంటే యాక్చువల్గా సో జీడిపి అనేది అతికి ఉంటుంది. జీడిపి అతికి ఉంటుంది. సో ఇప్పుడు యాక్టివేట్ అయినటువంటి జీడిపి అంటే దీని నుంచి డిసోసియేట్ అయిన తర్వాత జీ ఆల్ఫా అనేది ఏం చేస్తుందంటే దీన్ని వదిలేసి జీటీపీతో అతుకుతుంది. లేదా సింపుల్గా మనం ఇట్లా రాయొచ్చు. ఓకే, సో జీడిపిని వదిలేసి జీటీపీ తో అతుక్కుంటుంది. ఓకే, సో లేదా సింపుల్గా జీడిపి కన్వర్టెడ్ జీటీపీ అన్న అనొచ్చు, లేదా జీడిపి ప్లేస్లో జీటీపీ అనేది జీ ఆల్ఫాకి అతుకుతుంది. సో ఈ ఆల్ఫాకి అన్నమాట. సో ఈ అతికినటువంటి ఆల్ఫా లేదా ఈ జీటీపీతో అతికిన యాక్టివేటెడ్ జీ ఆల్ఫా అనేది అదేం చేస్తుంది అంటే సింపుల్గా అడినైలైల్ సైక్లేజ్ని యాక్టివేట్ చేస్తుంది. అడినైలైల్ సైక్లేజ్ని యాక్టివేట్ చేస్తుంది. అడినైలైల్ సైక్లేజ్ లేదా అడినైలేట్ సైక్లేజ్ అనేది ఏటీపీతో చర్య జరిపి
సైక్లిక్ ఏఎంపిగా మారుతుంది. సైక్లిక్ ఏఎంపిగా మారుతుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సెకండరీ మెసెంజర్. ఓకే, దీన్నే సైక్లిక్ ఏఎంపీని సెకండరీ మెసెంజర్ అంటాం. సో సైక్లిక్ ఏఎంపీ ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, సో దెన్ ఫాస్ఫోకైనేజ్ ఏ అనేది రకరకాల ప్రోటీన్, ఆ సిగ్నల్ సంబంధించినటువంటి ప్రోటీన్స్ అన్నింటినీ ఫాస్ఫారిలేట్ చేస్తుంది. ఓకే, సో ప్రోటీన్ కైనేజ్ ఏ అనేటువంటి ఫాస్ఫారిలేటెడ్ ప్రోటీన్ ని యాక్టివేట్ చేస్తే లేదా ప్రోటీన్ని ఫాస్ఫారిలేషన్ చేయడం జరుగుతుంది. ఫాస్ఫారిలేటెడ్ ప్రోటీన్నే మనం యాక్టివేటెడ్ ప్రోటీన్ అంటాం. అది సో సెల్ రెస్పాన్స్ని కలుగజేస్తుంది. ఒక కణము ప్రతిస్పందించేలాగా ఆ కణం అనేది ఎలా రియాక్ట్ కావాలి అనే విషయం పైన ద సెల్ రెస్పాన్స్ అనేది విల్ బి యాజ్ పర్ ది సెల్యులర్ నీడ్, సెల్ టైప్. దెన్ సో ఇందులో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ మెకానిజం ఇందులో ఏమేమి ఉంటాయి? బైండింగ్ ఆఫ్ రిసెప్టార్ అండ్ యాక్టివేషన్. సో రిసెప్టార్ అనే దానికి సో లైగండ్ అనేది బైండ్ అవుతుంది. ఓకే, సో దెన్ సో ఎక్స్ట్రా సెల్యులర్ డొమైన్ ద్వారా బైండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ బైండింగ్ ఇండ్యూసెస్ ఎ కన్ఫర్మేషన్ చేంజ్ ఇన్ జీపీసీఆర్ యాక్టివేటింగ్ ఇట్. ఓకే, సో దీనివల్ల జీపీసీఆర్ లోపల మార్పు వచ్చి అదే యాక్టివేట్ అవుతుంది జీపీసీఆర్ అనేది. జీ ప్రోటీన్ యాక్టివేషన్. జీపీసీఆర్కి అతికి ఉన్నటువంటి జీ ప్రోటీన్స్ ఓకే అవి 3 సబ్ యూనిట్స్ కలిగి ఉంటుంది, ఆల్ఫా, బీటా అండ్ గామా. ఇన్ ద ఇన్యాక్టివ్ స్టేట్, ఇన్ ద ఇన్యాక్టివ్ స్టేట్ జీ ప్రోటీన్ ఈస్ బౌండ్ టు జీడిపి. ఇన్యాక్టివ్ స్టేట్లో జీ ప్రోటీన్ కు జీడిపి అనేది అటాచ్ అయి ఉంటుంది అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జీపీసీఆర్. జీడిపి అనేది జీపీసీఆర్తో అతికి ఉంటుంది, లేదా సరే జీపీసీఆర్తో అతికి ఉన్నటువంటి కపుల్ అయినటువంటి జీపీసీఆర్తో కపుల్ అయిన జీ ప్రోటీన్కి ఏడిపి ప్లేస్లో ఏటీపీ అనేది వస్తుంది. యా, సో GDP bound to be alpha subunit to be exchanged for the GDP activating. So that is about the activation of the G alpha. Then dissociation of the G protein. ఓకే, సో ఇప్పుడు జీ ప్రోటీన్ జీటీపీ అటాచ్ అయింది, ఇంకా ఆల్ఫా ఫామ్ కాలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? జీ ప్రోటీన్ నుంచి ఆల్ఫా వేరుపడుతుంది. సో బోత్ జీ ఆల్ఫా దానికి అటాచ్ అయిన ఏటీపీ మరియు జీ బీటా గామా సబ్ యూనిట్స్ కెన్ దెన్ ఇంటరాక్ట్ విత్ అదర్ టార్గెట్ ప్రోటీన్స్ ఇన్ ద సెల్ ప్రొపగేటింగ్ ది సిగ్నల్. ఓకే, సో జీ బీటా గామా సబ్ యూనిట్స్ అనేటువంటివి సో ఇక్కడ ఏర్పడ్డవి వేరే దగ్గర వాటి యొక్క టార్గెట్ ప్రోటీన్స్ని అది దాని యొక్క సిగ్నల్ ట్రాన్స్డక్షన్లో జీ బీటా గామా అనేటువంటివి కూడా హెల్ప్ చేస్తాయి. సో సిగ్నల్ ప్రొపగేషన్, ది యాక్టివేటెడ్ జీ ఆల్ఫా జీటీపీ అండ్ జీ బీటా గామా సబ్ యూనిట్స్ రెగ్యులేట్ వేరియస్ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్టర్స్ సచ్ యాస్. వివిధ రకాల యాక్టివిటీస్ అనేటువంటివి జీ ఆల్ఫా జీటీపీ కానీ లేదా జీ బీటా గామా సబ్ యూనిట్స్ కానీ రెగ్యులేట్ చేస్తాయి. సో అడినైలేట్ cyclase is activated by G alpha. Okay, adenylate cyclase is so GTP ఉంది, G beta gamma ఉంది. సో ఈ G alpha GTP ఏదైతే ఉందో దట్ యాక్టివేట్స్ అడినైలేట్ సైక్లేజ్, లేదా అడినైలేట్ సైక్లేజ్ is activated by G alpha GTP. This activated adenylate cyclase converts ATP to cyclic AMP, which is the
secondary messenger. Cyclic AMP ఫామ్ అయింది. Cyclic AMP, this cyclic AMP can activate protein kinase A. ఈ cyclic AMP అనేది ప్రోటీన్ కైనేజ్ ఏని యాక్టివేట్ చేస్తుంది. సో అండ్ రెగ్యులేట్ వేరియస్ సెల్యులార్ రెస్పాన్సెస్. సో ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది యాక్టివేట్ అయింది అంటే సో రకరకాల సెల్యులార్ రెస్పాన్సెస్ అనేటువంటివి ఏర్పడతాయి. సో ఇది ఒక రకమైనటువంటి చర్య. ఏది? జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ యొక్క చర్య. ఇంకొకసారి ఇప్పుడు ఇదేంటి? జీ ఆల్ఫా జీటీపీ. కొన్నిసార్లు జీ జీ ఆల్ఫా క్యూ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ మెంబ్రెయిన్. ఓకే, సో ఇది జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్, సింపుల్గా రిసెప్టార్. సో దీనికి లైగాండ్ అనేది బైండ్ అయింది. ఇక్కడ జీ ప్రోటీన్ అనేది ఉంటుంది. జీ ప్రోటీన్లో ఏమేమి ఉంటాయి? ఆల్ఫా ఉంటుంది, బీటా బీటా ఉంటుంది, అండ్ గామా ఉంటుంది, ఇంకా చెప్తే క్యూ అనేది కూడా ఉంటుంది. సో అప్పుడేంటి అని అంటే ఇక్కడ జీ ఆల్ఫా ఇప్పుడు ఎప్పుడైతే ఈ లైగాండ్ ఇక్కడికి వస్తుందో ఇది యాక్టివేట్ అయ్యి రిసెప్టర్ యాక్టివేట్ అవుతుంది. సో ఆల్ఫా సెపరేట్ అవుతుంది అండ్ క్యూ అనేది కూడా సెపరేట్ అవుతుంది ఇట్లా. సో దీన్నే జీ ఆల్ఫా అండ్ క్యూ, జీ ఆల్ఫా క్యూ అనేటువంటిది. ఓకే, సో పాస్ఫోలైపేజ్ సిని యాక్టివేట్ చేస్తుంది. పాస్ఫోలైపేజ్ సి అనేది PIP2 ఫాస్ఫాటిడైల్ ఇనోసిటాల్ 4,5 బిస్ఫాస్ఫేట్ PP2ను యాక్టివేట్ చేయడం వల్ల ఓకే, సో దాన్ని దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇనోసిటాల్ ట్రైఫాస్ఫేట్ అండ్ డయాజాల్ గ్లిజరాల్ ఓకే గా మార్చడం జరుగుతుంది. PIP2ని PLC అనేది సో IP3 ఇనోసిటాల్ ట్రైఫాస్ఫేట్ డయాజైల్ గ్లిజరాల్ గా మార్చడం అనేది జరుగుతుంది. దెన్ IP3 ఏదైతే ఫామ్ అయిందో ఓకే PIP2 నుంచి సో ఇంక్రీజెస్ ఇంట్రాసెల్యులార్ కాల్షియం లెవెల్స్. ఇది కాల్షియం లెవెల్స్ ని పెంచుతుంది. డయాజల్ గ్లిజరాల్ యాక్టివేట్స్ PKC ప్రోటీన్ కైనేజ్ సి విచ్ ఇనిషియేట్స్ డిఫరెంట్ సెల్యులార్ రెస్పాన్సెస్. ఓకే, సో కాల్షియం అయాన్స్ స్టార్ట్ మజిల్ కాంట్రాక్షన్. సో ఈ రకంగా జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ వల్ల యాక్టివేట్ అయ్యే మరొక ఎంజైమ్ జస్ట్ లైక్ అడినైలేట్ సైక్లేజ్ వల్ల సైక్లిక్ AMP ఏర్పడినట్టుగా సో ఇక్కడ పాస్ఫోలైపేజ్ సి అనేది యాక్టివేట్ అయ్యి అది PIPని IP3 మరియు DAG అనే రెండు సెకండరీ మెసేంజర్స్గా మార్చి ఓకే సో అది ఇంట్రాసెల్యులర్ కాల్షియం లెవెల్స్ పెంచడం IP3 అనే సెకండరీ మెసెంజర్ చేస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ కైనేజ్ సిని యాక్టివేట్ చేసే బాధ్యతను డయాజైల్ గ్లిజరాల్ అనేది తీసుకుంటుంది. సో కాల్షియం అయాన్ల పెంపు వల్ల లేదా విడుదల వల్ల మజిల్ కాంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దెన్ so this is how it happens. So these are the G protein coupled receptors. ఓకే, సో ఇక్కడ మనకి జీ ఆల్ఫా అనేది జీ ఆల్ఫా ప్లస్ బీటా క్యూ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ లైగాండ్ వచ్చి ఇక్కడ బైండ్ కాగానే ఇది దీనిలో కన్ఫర్మేషన్ చేంజ్ రావడం. ఓకే, సో అప్పటి వరకు GDP ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ GTP అనేది ఆల్ఫా యూనిట్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ జీ ప్రోటీన్ యొక్క ఆల్ఫా క్యూ యాక్చువల్గా క్యూ కూడా ఉంటుంది రైట్. సో అది ఏం చేస్తుంది? పాస్ఫోలైపేజ్ సిని యాక్టివేట్ చేస్తుంది. పాస్ఫోలైపేజ్ సి ఏం చేస్తుంది? PIP2ను అది బ్రేక్ చేసి ఒక డయాజైల్ గ్లిజరాల్ ఒక ఇనోసిటాల్ ట్రైఫాస్ఫేట్
ని ఏర్పరుచును. ఇనోసిటాల్ ట్రైపాస్పేట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఎండోప్లాజమిక్ రెటిక్యులం నుండి కాల్షియం అయాన్స్ సైటోప్లాజంకి వచ్చినట్టుగా ఇది చేస్తుంది. ఈ కాల్షియం అయాన్లు బయటకు రావడం మనకి ఎందుకు అంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏముంది, డయాజైల్ గ్లిజరాల్ అనేది ప్రోటీన్ కైనేస్ సికి బైండ్ అయ్యి దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక రకమైన ఆ జీ ప్రోటీన్స్తో యాక్టివేట్ అయ్యేటువంటి ఇంకొక మెంబ్రేన్ రిసెప్టార్స్ ఏంటి అని అంటే, జీ ప్రోటీన్స్ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ అయాన్ ఛానల్స్. సో ఇక్కడ ఇది ఒక జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ ఉంటే, సో ఇది ఆ యొక్క వాట్ వి కాల్ జీ ప్రోటీన్ అనుకుంటే, ఈ జీ ప్రోటీన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ పక్కనే గనక కొన్ని అయాన్ ఛానల్స్ ఉంటే వాటితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అవి ఓపెన్ అయ్యేటట్టు చేసి, సో ఐదర్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ లేదా అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అకార్డింగ్ టు ది what we call chemical gradient. Okay, so the ions either move from outside to inside or vice versa. సో అల్టిమేట్గా పీకేసి అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది, ఇంకొకటి IP3 వల్ల సో ఈ కాల్షియం అయాన్స్ యొక్క ఛానల్ అన్న ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దెన్ can directly interact with ion channels, modulating their opening or closing, which is important in neural signaling. Signal amplification. So a single activated GPCR can activate multiple G proteins. ఒకసారి ఒక జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ అనేది యాక్టివేట్ అయితే, సో దట్ కెన్ యాక్టివేట్ మల్టిపుల్ జీ ప్రోటీన్స్, అనేక రకాల జీ ప్రోటీన్లను అది యాక్టివేట్ చేయగలుగుతుంది. సో లీడింగ్ టు ఎ సిగ్నిఫికెంట్ ఆంప్లిఫికేషన్ ఆఫ్ ద సిగ్నల్. దానివల్ల సిగ్నల్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. దిస్ అలోస్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ లైగాన్ టు ప్రొడ్యూస్ ఎ లార్జ్ సెల్యులార్ రెస్పాన్స్. Right. Signal termination. The signal is terminated when G alpha subunit hydrolyzes GTP to GDP. Okay. సో G alpha అనేది దానికి ఇంటర్నల్ గా GTP ఏజ్ యాక్టివిటీ ఉంటుంది. అది ఏం చేస్తుంది, GTPని GDPగా కన్వర్ట్ చేయడం ద్వారా సో అది సిగ్నల్ అనేది ఇక డియాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ రిటర్న్స్ జీ ఆల్ఫా. ఇప్పుడు ఏమైంది, సో జీ ఆల్ఫాకి ఇంతకుముందు జీటీపీ ఉంటుంటే ఇప్పుడు జీడిపి వచ్చి అటాచ్ అవుతుంది, విచ్ ఈస్ ఇన్యాక్టివ్ ఫామ్, అలౌయింగ్ ఇట్ టు రీఅసోసియేట్ విత్ జీ బీటా గామా. సో మళ్ళీ జీ ఆల్ఫా వచ్చి జీ బీటా గామాతో అతుకుతుంది. దట్ మీన్స్ ఫార్మింగ్ ద ఇన్యాక్టివ్ హెటరోట్రైమరిక్ జీ ప్రోటీన్. సో దీనివల్ల మూడు సరే మూడు సబ్ యూనిట్లు ఉన్నటువంటి జీ ప్రోటీన్, ఇన్యాక్టివ్ జీ ప్రోటీన్ విత్ జీడిపి అది ఫామ్ అవుతుంది. జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ కెన్ ఆల్సో బి డీసెన్సిటైజ్డ్ ఆర్ స్టాప్డ్ త్రూ ఫాస్ఫారిలేషన్. ఓకే, ఆ రిసెప్టార్ని ఇందాక చూసిన ఆ రిసెప్టార్ని మనం ఎట్లా ఆపచ్చు, ఫాస్ఫారిలేషన్ వల్ల కూడా ఆపచ్చు బై జీపీసీఆర్ కైనేజెస్, వాటిని జిఆర్కేస్ అంటాం. జీపీసీఆర్ కైనేజెస్ని జిఆర్కేస్ అంటాం. సో ఈ జిఆర్కేస్ ఏం చేస్తాయి, జీపీసీఆర్ని ఫాస్ఫారిలేట్ చేస్తాయి. ఓకే, సో తర్వాత అరెస్టిన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. సో బైండింగ్ ఆఫ్ అరెస్టిన్స్ విచ్ ప్రివెంట్ ఫర్దర్ ఇంటూ ఓకే, సో ఏమవుతుంది, జీపీసీఆర్ కైనేసిస్ అనేటువంటి జీపీసీఆర్ని అవి ఫాస్ఫారిలేషన్ చేయడం ద్వారా కొద్ది మొత్తంలో డీసెన్సిటైజ్ అయ్యి, ఓకే, సో డీసెన్సిటైజ్ అవ్వడమే కాకుండా అరెస్టిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి కూడా వాటికి బైండ్ అవుతాయి. సో దానివల్ల టు దిస్ ప్రివెంట్ ఫర్దర్ ఇంటరాక్షన్ విత్ జీ ప్రోటీన్స్ అండ్ ప్రమోట్ రిసెప్టార్ ఇంటర్నలైజేషన్. దీనివల్ల సో జీ ప్రోటీన్ అనేది మళ్ళీ వేరే వాటితో ఇంటరాక్ట్ అవ్వకుండా సో అవుతుంది. దెన్ అండ్ కెన్ ప్రమోట్ రిసెప్టార్ ఇంటర్నలైజేషన్. సో దీనివల్ల
రిసెప్టార్లు అనేటువంటివి లోపలికి వెళ్ళిపోతాయి. అరెస్టిన్స్ అక్కడ వల్ల లోపలికి ఇంటర్నలైజేషన్ అనేది వెళ్ళిపోయి డిగ్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది రిసెప్టార్స్ అనేది. ఎగ్జాంపుల్స్ ఫర్ GPCR అండ్ దేర్ లైగండ్స్. G protein coupled receptors and their ligands కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్. సో అడినిన్ నార్మలిన్ అనేటువంటివి సో యాక్టివేటింగ్ గాస్ టు ఇంక్రీజ్ హార్ట్ రేట్ అండ్ కాంట్రాక్టివిటీ. ఓకే, సో yeah, so these are the examples of G protein coupled receptors. So these are the examples for G protein coupled receptors. Okay, example beta adrenergic receptors. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇవి రెండు హార్మోన్స్ మనందరూ తెలుసు. ఇవి జీ ప్రోటీన్ రిసెప్టార్కి బైండ్ అయ్యడం ద్వారా అవి జీ ఆల్ఫా ఎస్ని యాక్టివేట్ చేసి ఓకే హార్ట్ బీట్ పెంచడము, ఓకే దాని కాంట్రాక్టబిలిటీని పెంచడం అనేది చేస్తాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మస్కరానిక్ ఎస్టైల్ కొలైన్ రిసెప్టార్స్. సో ఈ రిసెప్టార్స్ కెన్ కపుల్ టు డిఫరెంట్ జీ ప్రోటీన్స్. ఓకే, జీ ఆల్ఫా ఐ కావచ్చు, జీ ఆల్ఫా క్యూ కావచ్చు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ హార్ట్ రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అయ్యేలా చేయడము, లేదా గ్రంథుల నుంచి వివిధ రకాల స్రావాలు స్రవింపబడేటట్టుగా. సో మస్కరానిక్ ఎస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ అనేటువంటివి అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ GPCR. అండ్ రొడాప్సిన్. సో రొడాప్సిన్ అనేది ఒక జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ ఇన్ ద రెటీనా దట్ రెస్పాండ్స్ టు లైట్ ఇనిషియేటింగ్ ది విజువల్ సిగ్నలింగ్ పాత్వే. సో ఇది కూడా ఒక రొడాప్సిన్ అనేది కూడా ఒక రిసెప్టార్. ఇది లైట్ ఎప్పుడైతే దీని మీద ఫోకస్ అవుతుందో లైటే ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది అనమాట. లైటే ఒక లైగాన్ లాగా పనిచేయడం ద్వారా ఈ రొడాప్సిన్ అనేది యాక్టివేట్ అయ్యి ఓకే సో విజువల్ సిగ్నలింగ్ పాత్వే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దృష్టికి సంబంధించిన సిగ్నలింగ్ పాత్వే స్టార్ట్ అవుతుంది. ఓపియాయిడ్ రిసెప్టార్స్ కూడా ఒక రకమైన GPCRలే. సో ఎండోజీనస్ ఓపియాయిడ్స్ అయినటువంటి ఎండార్ఫిన్స్తో ఇవి బైండ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా ఎగ్జోజీనస్ ఓపియాయిడ్స్ అయినటువంటి మార్ఫిన్ వంటి వాటితో కూడా ఇవి కరెక్ట్గా సూట్ అయ్యేట్టుగా బంధింపబడి లేదా వాటికి సూటబుల్ రిసెప్టార్స్ ఓపియాయిడ్ రిసెప్టార్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఎండార్ఫిన్స్ అనే లైగాన్స్తో కానీ లేదా మార్ఫిన్ వంటి లైగాన్స్తో కానీ ఇవి చర్య జరిపే నేచర్ని కలిగి ఉంటాయి లేదా వాటిని అతికించే కరెక్ట్ సూటబుల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. సో దానివల్ల మనకు పెయిన్ రిలీఫ్ కానీ లేదా యూఫోరియా అంటే సో ఎగ్జైట్మెంట్, వెరీ హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ GPCR, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్లు మరి అవి నిర్వర్తించే వివిధ రకాల సెల్యులార్ యాక్టివిటీస్. అండ్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ లాగానే సెల్ కమ్యూనికేషన్లో చాలా ఫేమస్ రిసెప్టార్ పాత్వే ఏంటి అంటే రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ పాత్వే లేదా సింపుల్గా RTK, రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ అనే ఒక రిసెప్టార్. ఓకే, సో అది ఎలా కమ్యూనికేషన్లో పాల్గొంటుందో చూద్దాం. రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్ అనేవి ఏ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్. ఇందాకట్లాగానే సో జీ ప్రోటీన్ లాగానే ఇవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్. సో దట్ ప్లే ఏ పైవటల్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ సెల్యులార్ ప్రాసెసెస్. అవి
సెల్యులార్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఈ ఈ యొక్క రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్. సో ఇది ఒక ప్రోటీన్. ఓకే, మెంబ్రేన్ పైన ఉండే రిసెప్టార్ అనేది స్ట్రక్చరల్గా ఒక ప్రోటీన్. ఇది అమైనో యాసిడ్స్తో ఏర్పడుతుంది. సో ఎనీవే అందులో మనకి టైరోసిన్లు అనేటువంటివి ముఖ్య పాత్ర వహిస్తాయి అందులో ఉన్న అమైనో యాసిడ్స్లో. అందుకే వీటిని రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్ అని పిలుస్తాం. ఎనీవే ఇక్కడ దీస్ రిసెప్టార్స్ ఆర్ క్రిటికల్ ఇన్ మీడియేటింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ గ్రోత్ ఫ్యాక్టర్స్. అనేక గ్రోత్ ఫ్యాక్టర్లు, హార్మోన్లు, సైటోకైన్ల యొక్క ప్రభావాలని ఓకే లేదా వాటి యొక్క చర్యల్ని వ్యక్తీకరించడంలో చాలా ముఖ్య పాత్రను ఇవి పోషిస్తాయి. రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్ ఆర్ కీ ప్లేయర్స్ ఇన్ సెల్యులార్ సిగ్నలింగ్ అండ్ దేర్ డిస్రెగ్యులేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వేరియస్ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్. సో రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ అనేటువంటివి సెల్యులార్ సిగ్నలింగ్లోనే కాకుండా ఒకవేళ కనుక వీటిలో మార్పు కనుక వస్తే కనుక అది క్యాన్సర్కు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. సో వాటిలో ఇవి ఆర్టీకేఎస్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. సో స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే చాలా ముఖ్యమైనది. సో ఇది మీకు కనబడేది ఏదైతే ఉందో, సో దిస్ వన్ ఈజ్ ద, ఇది ఏదైతుందో ఇది రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ అనేటువంటి ఒక రిసెప్టార్. ఓకే, సో ఈ రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్కి ఇక్కడ మనకి ఆ యొక్క వాట్ వి కాల్ లైగాండ్ లేదా హార్మోన్ లేదా సిగ్నలింగ్ మాలిక్యూల్ అనేది ఇక్కడ బైండ్ అవుతుంది. దీని లోపల మనం చూసినట్లయితే ఒక ఎక్స్ట్రా సెల్యులార్ డొమైన్ ఒక ఎక్స్ట్రా సెల్యులార్ డొమైన్, సింగిల్ ట్రాన్స్ మెంబ్రేన్ డొమైన్. అంతేకాకుండా ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఓకే, ఇది కైనేజ్ యాక్టివిటీని కలిగి ఉంటుంది. అంటే ఏం చేస్తుంది ఇది? సో ఇదంతా ఒక ప్రోటీన్. సో ఈ వై ఉన్నాయన్నీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, ఇవి టైరోసిన్ అమైనో యాసిడ్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా చాలా ఇంకా చిన్నగా ఉంటాయి. సో ఈ ఇంట్రాసెల్యులార్ డొమైన్, ఇది ఇంట్రాసెల్యులార్ డొమైన్లో మనకి హాఫ్ ఏమో కైనేజ్ యాక్టివిటీ ఉన్నటువంటి స్ట్రక్చరు, రిమైనింగ్ హాఫ్ నార్మల్ ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ కైనేజ్ యాక్టివిటీ ఉన్నటువంటి ఈ భాగం ఏం చేస్తుందంటే, సో ఇది ఫాస్ఫారిలేషన్ చర్యను చూపుతుంది. అంటే అనేక ఫాస్ఫేట్లను అది దానికి యాడ్ చేసుకోవడం కానీ లేదా దానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక దానికి ఫాస్ఫారిలేషన్ చేయడం కానీ అది చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది దాని స్ట్రక్చర్ ఆఫ్ రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్. ఇక్కడ చూడండి. సో రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్, వెన్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ బైండ్ ద రిసెప్టార్స్ డైమరేజ్. సో ఎప్పుడైతే సిగ్నలింగ్ మాలిక్యూల్ అనేది వాటికి అతుకుతుందో అవి రెండు దగ్గరకు వస్తాయి. దాన్నే డైమరైజేషన్ అంటాం. ఓకే, సో ఆ రకంగా డైమరైజ్ అవుతాయి. సో ఇక్కడ టైరోసిన్ రెసిడ్యూస్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. సో టైరోసిన్ రెసిడ్యూస్ ఆన్ ది ఇంట్రాసెల్యులర్ డొమైన్ ఆర్ ఫాస్ఫారిలేటెడ్. చూడండి, ఫాస్ఫారిలేషన్ అనేది జరుగుతుంది. డైమరేషన్ జరిగిన తర్వాత సో ఈ కైనేజ్ భాగం ఏదైతే ఉందో ఆ కైనేజ్ భాగం అనేది, సో ఇది దీన్ని ఫాస్ఫారిలేట్ చేస్తుంది, ఇది దీన్ని ఫాస్ఫారిలేట్ చేస్తుంది. దాన్నే ఆటో ఫాస్ఫారిలేషన్ అని అంటాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది? ట్రిగరింగ్ ఏ డౌన్ స్ట్రీమ్ సెల్యులార్ రెస్పాన్స్. సో ఇది ఫాస్ఫారిలేషన్ జరగడం వల్ల సెల్యులార్ రెస్పాన్స్ అనేది ఏర్పడుతుంది. లేదా మనకి ఏదైతే ఆ డ్యూటీకి ఆ పని కోసం ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఇక్కడ అతుకున్నాయో ఆ పని ఈ ఆటో ఫాస్ఫారిలేషన్ జరగడం వల్ల జరుగుతుంది.
సో యా, ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఇగో ఇది ఒక ఆర్టీకే రిసెప్టర్ టైరోసిన్ కైనేజ్. ఇదేంటి అంటే సిగ్నలింగ్ మాలిక్యూల్. ఎప్పుడైతే ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ దీనికి లేదా లైగాండ్ అనేది దీనికి బైండ్ అవుతుందో అప్పుడు ఇలాంటిదే ఇంకొక రిసెప్టార్ కూడా ఇక్కడికి వచ్చి ఆ సిగ్నలింగ్ మాలిక్యూల్తో అతుకుతుంది. దీన్నే ఏమని పిలుస్తాం? డైమరైజేషన్ అంటాం. సో ఇది ఎక్స్ట్రా సెల్యులార్ డొమైన్. ఇగో ఇది ట్రాన్స్మెంబ్రేన్ డొమైన్. ఇగో ఇది కైనేజ్ స్వభావం ఉన్న డొమైన్. సో ఇది సి టర్మినల్ రీజియన్ అంటాం. సో ఇదంతా కలిస్తే ఇంట్రాసెల్యులర్ డొమైన్. సో ఇప్పుడు ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ వల్ల డైమరైజేషన్ అనేది జరిగింది. సో డైమరైజేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ కైనేజ్ దీన్ని పాస్పార్లేట్ చేస్తుంది, ఈ కైనేజ్ దీన్ని పాస్పార్లేట్ చేయడం జరుగుతుంది. సో ఆ కైనేజ్ యాక్షన్ వల్ల సో ఆటో పాస్పార్లేషన్ అనేది అన్ని పాస్పేట్లు అటాచ్ అయ్యాయి. సో ఇలా అటాచ్ కావడం వల్ల ఈ సి టర్మినల్ రీజన్ అనేది ఒక డాకింగ్ సైట్ లాగా మారి రకరకాల ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఈ సి టర్మినల్ రీజియన్ లోపల అవి అటాచ్ అవుతూ ఓకే. సో ఫర్దర్ డౌన్ స్ట్రీమ్ సిగ్నలింగ్ అనేది జరుగుతుంది. సో RTKs have a common structural organization consisting of extracellular ligand binding domain, single transmembrane helix, intracellular tyrosine kinase domain, C-terminal tail with the tyrosine residues. Okay. సో టైరోసిన్ రెసిడ్యూస్ కలిగినటువంటి సి టర్మినల్ రీజియన్ కూడా ఉంటుంది. అది స్ట్రక్చర్ మెకానిజం. లైగాండ్ బైండింగ్ అండ్ రిసెప్టార్ డైమరేషన్. ఇప్పుడు ఈ లైగాండ్ వచ్చింది. సో ఈ రిసెప్టార్ లాంటిది ఇంకొక రిసెప్టార్ అనేది కూడా ఇక్కడికి వచ్చి సో రెండు రిసెప్టార్లు కలిసిపోవడాన్ని డైమరేషన్ అని పిలుస్తాం. సో దెన్ some RTKs form dimers upon ligand binding, while others are preformed dimers that are activated by ligand-induced conformational change. సో కొన్నేమో లైగాండ్ అక్కడం వల్ల డైమరైజ్ అవుతాయి, కొన్నేమో ఆల్రెడీ డైమరైజేషన్ అయి ఉంటాయి. సో వాటికి లైగాండ్ అనేది బైండ్ అయ్యి ద ఆటోపాస్పర్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆటోపాస్పర్లేషన్ డైమరైజేషన్ బ్రింగ్స్ ఇంట్రాసెల్యులార్ కైనేజ్ డొమైన్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఇంటూ క్లోజ్ ప్రాక్సిమిటీ. అవి దగ్గరకు వచ్చేలా చేస్తుంది. ఓకే. ఇది డైమరైజేషన్ వల్ల అలోయింగ్ దెమ్ టు పాస్పర్లేట్ ఈచ్ అదర్ ఆన్ స్పెసిఫిక్ టైరోసిన్ రెసిడ్యూస్. ఇక్కడ ఉండే టైరోసిన్ అమైనో ఆమ్లాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ అమైనో యాసిడ్లు అన్నీ కూడా ఒకదాంతో ఒకటి అంటే ఇదేమో దీన్ని పాస్పర్లేట్ చేస్తుంది, ఇదేమో దీన్ని పాస్పర్లేట్ చేస్తుంది అంటే ఈ భాగం. సో అట్లా ఒకదానితో ఒకటి అవి ఆటో పాస్పర్లేషన్ అనేది జరపడం ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఈ సి టర్మినల్ రీజియన్ మొత్తం అక్కడ ఉండే టైరోసిన్ రెసిడ్యూస్ పాస్పర్లేట్ కావడం వల్ల యాక్టివేట్ అవుతాయి. దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ ఆటో పాస్పర్లేషన్. పాస్పర్లేటెడ్ టైరోసిన్ క్రియేట్ డాకింగ్ సైట్స్. ఓకే. సో ఈ పాస్పర్లేట్ అయినటువంటి టైరోసిన్లు ఒక డాకింగ్ సైట్ లాగా పనిచేసి సో ఫర్ వేరియస్ సిగ్నలింగ్ ప్రోటీన్స్, వివిధ రకాల సిగ్నలింగ్ ప్రోటీన్స్కి సో డాకింగ్ సైట్ అంటే అతికే భాగముగా మారి ఓకే మారి సో దోస్ ప్రోటీన్స్ విచ్ కంటైన్ స్పెసిఫిక్ డొమైన్స్ సచ్ యాజ్ SRC homology 2 అండ్ పాస్ఫో టైరోసిన్ బైండింగ్ డొమైన్స్ కలిగినటువంటి ప్రోటీన్స్కి అది డాకింగ్ సైట్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఏరియా అనేది ఒక డాకింగ్ సైట్గా మారుతుంది. ఎందుకు అంటే ఇది పాస్పర్లేషన్ అవ్వడం వల్ల ఇది ఒక డాకింగ్ సైట్ లాగా మారి SRC2 కానీ PLC గామా కానీ అవన్నీ ఇక్కడ అతికేటట్టుగా అది మారుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? రిక్రూట్మెంట్ ఆఫ్ సిగ్నలింగ్ ప్రోటీన్స్. సో ఇప్పుడు ఇవి పాస్పార్లేట్ అయినాయి. ఇవి ఈ సి టర్మినల్ రీజియన్ పాస్పార్లేట్ అయింది. ఎలా అంటే డైమరైజేషన్ ద్వారా. సో పాస్పార్లేషన్ ఎవరు చేసిరు? ఈ కైనేజ్ డొమైన్ అనేది చేసింది. రైట్. సో ద పాస్పార్లేటెడ్ టైరోసిన్ సర్వైజ్ బైండింగ్ సైట్స్ ఫర్ అడాప్టర్ ప్రోటీన్స్
and enzymes initiating a cascade downstream signaling pathways. సో ఇక్కడ చూడండి SH2 PLC గామా వంటివి ఇక్కడ ఈ డాకింగ్ సైట్లో అక్కడం ద్వారా ఓకే క్యాస్కేడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ సిగ్నలింగ్ పాత్వేస్ అనేటివి స్టార్ట్ అవుతాయి ఫర్దర్ డౌన్ స్ట్రీమ్ సిగ్నలింగ్. సో కామన్ పాత్వేస్. సో అందులో అంటే ఇది ఇక్కడ ఈ ప్రోటీన్లు ఇక్కడ అతకడం వల్ల సో కామన్ పాత్వేస్ యాక్టివేటెడ్ బై ఆర్టీకేస్ ఇంక్లూడ్ మ్యాప్ కైనేస్ పాత్వే, PI3K లేదా AKT పాత్వే అండ్ PLC గామా పాత్వే. సో మ్యాప్ కైనేస్ పాత్వే ఏంటి చూద్దాం. సో వన్ ఆఫ్ ద మేజర్ పాత్వేస్ యాక్టివేటెడ్ బై రిసెప్టర్ టైరోసిన్ కైనేసెస్ ఈస్ ద మైటోజన్ యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేస్ పాత్వే. మైటోజన్ యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేస్ పాత్వే మ్యాప్ కే అని పిలుస్తాం. సో లేదా దాన్ని ERK ఎక్స్ట్రా సెల్యులార్ సిగ్నలింగ్ రెగ్యులేటెడ్ కైనేస్ ERK లేదా ESRK పాత్వే. సో మ్యాప్ కైనేస్ పాత్వేనే మ్యాప్ కైనేస్ పాత్వే లేదా ER కైనేస్ పాత్వే అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది GRB2 రైట్. సో హియర్ yeah, so GRB2 an adapter protein binds to a phosphorylated tyrosine. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే ఫస్ట్ ఇది ఒక రిసెప్టర్ టైరోసిన్ కైనేజ్. ఇది ఒక రిసెప్టర్ టైరోసిన్ కైనేజ్. దీనికి ఒక లైగాండ్ అటాచ్ అయింది. దానివల్ల ఇంకొక రిసెప్టార్ వచ్చి ఈ ఈ యొక్క లైగాండ్ కలుపుతుంది. దీన్నే డైమరేషన్ అంటాం. డైమరేషన్ వల్ల ఏమవుతుంది ఈ కైనేజ్ డొమైన్ అనేది సో ఇటువైపు ఉన్నది ఇటు, ఇటువైపు ఉన్నది ఇటు పరస్పరం ఇలా ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ టైరోసిన్ సబ్ యూనిట్స్ అనేది జరుగుతుంది. టైరోసిన్ సబ్ యూనిట్స్ అనేవి ఒక డాకింగ్ సైట్స్ లాగా పనిచేసి GRB ఇక్కడ ఏమంటున్నాడు GRB2 అనేటువంటిది ఒకటి ఇక్కడ ఇలా అతుకుతుంది. సో అలా అతకడం వల్ల ఏమవుతుంది GRB2 an adapter protein binds to a phosphorylated tyrosine. ఓకే సో ఈ ఫాస్ఫోరిలేటెడ్ టైరోసిన్ బైండ్ అయ్యి సో the RTK and recruits SOS protein, okay, and GEF guanine nucleotide exchange factor. One second. Right. So here GRB2 అనేటువంటిది ఈ ఫాస్ఫోరిలేటెడ్ టైరోసిన్ కి బైండ్ అయ్యి ఇది ఏం చేస్తుందంటే SOS ప్రోటీన్ ని అట్రాక్ట్ చేస్తుంది లేదా అక్కడికి తీసుకొస్తుంది. తర్వాత గువానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ GEF ను ఈ ఏరియాకి రిక్రూట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఏరియాకి SOS ప్రోటీన్ కానీ లేదా GEF కానీ అక్కడికి వస్తాయి. సో ఈ SOS అనేది ఏం చేస్తుంది రాస్ అనేటువంటి ఒక GTPase-ని ఓకే యాక్టివేట్ చేస్తుంది. ఈ రాస్ అనేది GTPase యాక్టివేట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ SOS యాక్టివేట్స్ రాస్ బై ఎక్స్చేంజింగ్ GDP ఫర్ GTP. అంటే ఈ రాస్కి అప్పటి వరకు ఏముండి ఉంటుంది అంటే GDP బైండ్ అయి ఉంటుంది అనమాట. రాస్ ప్లస్ GDP ఉంటే దాన్ని ఏ విధంగా మార్చుతుంది అంటే సో రాస్ GTPగా మారుస్తుంది. సో ఇలాంటి స్టేట్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ స్టేట్ అనమాట. సో ఇప్పుడు రాస్ యాక్టివేట్ అయిందని చెప్తాం. సో ఈ రకంగా యాక్టివేట్ అయినటువంటి ఆ రాస్ ఏం చేస్తుంది అంటే యాక్టివేటెడ్ రాస్ ఇనిషియేట్స్ ఎ కైనేస్ క్యాస్కేడ్ ఇన్వాల్వింగ్ RAF, MEK, ERK leading to phosphorylation of various target proteins. సో RAS అనేటువంటి యాక్టివేటెడ్ RAS అనేది ఏం చేస్తుందంటే కైనేజ్ క్యాస్కేడ్ని
అది అంటే క్యాస్కేడ్ అంటే చెప్పిన కదా, గొలుసు చర్య. ఓకే, ఒకటి ఇంకో దాన్ని, ఇంకోటి ఇంకో దాన్ని, ఇంకోటి ఇంకో దాన్ని, ఇట్లా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. అందులో రాఫ్ కానీ ఎంఈకే ఈఆర్కే వంటి కైనేజెస్, ఓకే, సో లేదా రాస్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ వంటి, సార్ ర్యాపిడ్లీ యాక్సిలరేటెడ్ ఫ్యాక్టర్ వంటి ఆ పదార్థాలు పాల్గొనేటువంటి ఒక క్యాస్కేడ్ను రాస్ అనేది స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, లీడింగ్ టు పాస్పార్లేషన్ ఆఫ్ వేరియస్ టార్గెట్ ప్రోటీన్స్. రకరకాల అల్టిమేట్గా ఏమవుతుంది అని అంటే కొన్ని ప్రోటీన్లు అనేవి పాస్పార్లేట్ అవుతాయి. దాన్ని సింపుల్గా నేను ఇట్లా స్టార్ మార్క్ పెట్టి చూపిస్తున్నాను. సో ఈ ప్రోటీన్ స్టార్ మార్క్ ఉందంటే ఇది యాక్టివేట్ అయింది. ఎలా అంటే పాస్పార్లేషన్ వల్ల. సో అందులో లైక్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ దట్ రెగ్యులేట్ జీన్ ఎక్స్ప్రెషన్. సో ఈ ప్రోటీన్ అనేది ఒక ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ అనుకుంటే, ఇది జీన్ ఎక్స్ప్రెషన్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా ఏమవుతుంది, రాస్ వల్ల సెల్ డివిజన్ అవుతుంది, డిఫరెన్షియేట్ అవుతుంది. సో రాస్ వల్ల ఏమవుతుంది, సెల్ డివిజన్ అండ్ డిఫరెన్షియేషన్, అంటే గ్రోత్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సెల్ డివిజన్ డిఫరెన్షియేషన్ ఇస్ నథింగ్ బట్ ది గ్రోత్ అన్నమాట. సో రాస్ అనేది ఏం చేస్తుంది, అల్టిమేట్గా సెల్ డివిజన్, సెల్ డిఫరెన్షియేషన్ లేదా సెల్ ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్ రాస్ వల్ల జరుగుతుంది. మరి రాస్ ఎవరు యాక్టివేట్ చేస్తారు, ఎస్ఓఎస్ ప్రోటీన్. ఎస్ఓఎస్ ప్రోటీన్ ఎవరు తీసుకొస్తారు అంటే GRB2 అనేది తీసుకొస్తారు. GRB2 ఎక్కడ అతుకుతుంది అంటే ఇగో టైరోసిన్, పాస్పార్లేటెడ్ టైరోసిన్కి అతుకుతుంది. టైరోసిన్ ను ఎవరు పాస్పార్లేట్ చేస్తారు అంటే ఈ ఆర్టీకే అనే రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ యొక్క కైనేజ్ డొమైన్ ఈ టైరోసిన్లను పాస్పార్లేట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అది అని అంటే, సో ఈ యొక్క డైమరైజేషన్ వల్ల, అంటే రెండు ఆర్టీకేలు డైమర్ కావడం వల్ల. రెండు డైమర్ ఎట్లయితాయి అంటే ఇగో ఈ యొక్క లైగాండ్ వచ్చి దానికి బైండ్ కావడం వల్ల రెండు డైమర్ అవుతాయి. అప్పుడు ఈ కైనేజ్ అన్నింటినీ ఇక్కడ ఉండే టైరోసిన్లను పాస్పార్లేట్ చేయడం ద్వారా ఇక్కడ ఒక GRB ప్రోటీన్ అనేది అతికి ఇది ఏం చేస్తుంది, ఇక్కడికి ఎస్ఓఎస్, సింపుల్గా ఎస్ఓఎస్ అనే ప్రోటీన్ యాక్టివేట్ చేస్తే, ఎస్ఓఎస్ అనేది రాస్ని యాక్టివేట్ చేస్తే, రాస్ అనేది సెల్ డివిజన్ అది స్టార్ట్ చేస్తుంది, సెల్ డిఫరెన్షియేషన్ని అది కలుగజేస్తుంది. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ మీడియేటెడ్ సెల్ సిగ్నలింగ్. సో ఇక్కడ మనకు అల్టిమేట్గా గ్రోత్ అనేది, సెల్ గ్రోత్ అనేది జరిగింది రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ వల్ల. దీస్ ఆర్ ది ఫుల్ ఫార్మ్స్ ఎనీవే. అండ్ ఇంకొక, ఇప్పుడు మనం ఏం చూసినాము, GRB2 అనేది డాకింగ్ ప్రోటీన్కి అతకడం వల్ల జరుగుతుంది. సో దీస్ ఆర్ ది సిగ్నల్ టర్మినేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకున్నాం. సో ఐదర్ డీపాస్పార్లేషన్ ఆఫ్ టైరోసిన్స్, ఓకే, లేదా సిగ్నల్ టర్మినేషన్ అనేది పాస్పార్లేట్ అయినటువంటి టైరోసిన్స్ డీపాస్పార్లేషన్ అవ్వడం ద్వారా, లేదా ఆ రిసెప్టార్లు సెల్ లోపలికి తీసుకొని డిగ్రేడేషన్ అవ్వడం ద్వారా, లేదా అదర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ద్వారా ఫర్దర్ సిగ్నలింగ్ ఆగిపోవడం ద్వారా. నెక్స్ట్ కొన్ని ప్రోటీన్స్, రెగ్యులేటరీ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి, స్ప్రౌటీ అండ్ సప్రెసర్ సైటోకైన్ సిగ్నలింగ్. ఓకే, అవి ఏం చేస్తాయంటే రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్ సిగ్నలింగ్ని అవి ఇన్హిబిట్ చేస్తాయి. సో ఆ రకంగా సిగ్నల్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టీకేస్ అండ్ దేర్ పాత్వేస్. సో ఇందాక నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ అంటే, సో ఇందాక చూసినటువంటి డయాగ్రామ్లో మనకు లైగాండ్ ఏదైతుందో ఇక్కడ ఇది లైగాండ్ అన్నమాట. ఓకే, ఏది ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చి ఆ రిసెప్టార్ అయినటువంటి, అంటే ఇది ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిసెప్టార్ టైరోసిన్ కైనేజ్. ఓకే, సో రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్ లో ఇదొక రకమైనటువంటి టైప్. ఓకే, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్.
దీనికి లైగాండ్ ఏంటి? ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్. సో ఇదేం చేస్తుంది? బైండింగ్ ఆఫ్ ఈజిఎఫ్ టు ఈజిఎఫ్ఆర్ లీడ్స్ టు రిసెప్టర్ డైమరేషన్, ఆటోపాస్పర్లేషన్. సో సేమ్ యాజ్ ఇస్ జరుగుతుంది. దానివల్ల మ్యాప్ కైనేస్ కానీ లేదా PI3 కైనేస్ కానీ లేదా జాక్స్టాట్ పాత్వేస్ కానీ అవి యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయ్యి అల్టిమేట్గా ఏమవుతుంది? సెల్ ప్రొలిఫరేషన్, డిఫరెన్షియేషన్ అండ్ సర్వైవల్ అనేది సాధించబడుతుంది. ఇంకొకటి ఏంటి? ఇన్సులిన్. మనందరికి తెలుసు ఇన్సులిన్ హార్మోన్ అనేది. ఓకే, సో ఒక ఆర్టీకేకి రిసెప్టర్ టైరోసిన్ కైనేస్ రిసెప్టార్కి బైండ్ కావడం ద్వారా అదేం చేస్తుంది అని అంటే సేమ్ ఈ యొక్క ఆటోపాస్పర్లేషన్, ఫస్ట్ డైమరేషన్ ఆఫ్ డైమరేషన్ జరిగి ఆటోపాస్పర్లేషన్ జరుగుతుంది. ఇది ఇన్సులిన్. ఓకే, సింగిల్ రిసెప్టర్ టైరోసిన్ కైనేజ్ డైమరేషన్ అయింది రెండు. ఓకే, సో అప్పుడు ఏమైంది? కైనేజ్ అనేది ఆటోపాస్పర్లేషన్ చెందింది. దానివల్ల అల్టిమేట్గా ఏమవుతుంది అని అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గే చర్యలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే గ్లూకోజ్ అప్టేక్ బై సెల్స్, రక్తం నుంచి గ్లైకోజన్ తయారీ కావచ్చు, లిపిడ్ మెటబాలిజం స్టార్ట్ కావడం కానీ అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, సో దెన్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్. దీనికి లైగాండ్ ఏంటి? వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటే హార్మోన్ అనమాట. లైగాండ్ ఇస్ నథింగ్ బట్ ది సిగ్నల్ మాలిక్యూల్. సో దానికి సంబంధించిన ఆర్టీకే ఏంటిది? ఇది. సో VEGFR రిసెప్టార్. ఓకే, సో అల్టిమేట్గా ఏమవుతుంది అంటే కొత్త బ్లడ్ వెజల్స్, దెబ్బతిన్న దగ్గర కొత్త బ్లడ్ వెజల్స్ అనేటువంటివి తయారవుతాయి. నెక్స్ట్ ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్. ఇది కూడా ఒక ఆర్టీకేకి ఎగ్జాంపుల్. దీనికి లైగాండ్ ఏంటి? ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే సో యాజ్ యూజువల్గా డైమరేషన్ ఆఫ్ ఆర్టీకే అండ్ ఆటోపాస్పర్లేషన్ జరిగి యాక్టివేషన్ ఆఫ్ పాత్వేస్ లైక్ MAPK, PI3K ఆర్ AKT అండ్ స్టార్ట్ అంటే సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్ అండ్ యాక్టివేట్ అండ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ లీడింగ్ టు సెల్ గ్రోత్, మైగ్రేషన్ అండ్ సర్వైవల్. ఓకే, సో మైగ్రేషన్ అయింది. సో సెల్ గ్రోత్ అండ్ సర్వైవల్ అనేది జరుగుతుంది ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ యునో ఆర్టీకే, రెండో రకానికి చెందిన సెల్ సిగ్నల్. మొదటిదేమో జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్స్, రెండోదేమో సార్ మ్యూట్ లో ఉంది. ion channel linked receptor. So this is another kind of receptor. ఓకే, ఇందులో ఒక అయాన్ ఛానల్ ప్లస్ రిసెప్టార్ రెండు లక్షణాలు ఉన్నటువంటి ఒక రిసెప్టార్ ఉంటుంది. దీనిలో మల్టిపుల్ ప్రోటీన్స్ అనేటువంటివి ఈ రిసెప్టార్ను ప్లస్ అయాన్ ఛానల్ని ఏర్పరుస్తాయి. సో దానిలో రిసెప్టార్ సైట్ ఉంటుంది, లేదా లైగాండ్ లేదా మెసెంజర్ అతకడానికి సైట్ కూడా ఉంటుంది. సో ఇవి ఒక రకమైనటువంటి వీటినే లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అని కూడా అంటాం. ఇక్కడ లైగాండ్ గా పనిచేసేది మోస్ట్లీ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది మోస్ట్లీ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మెసెంజర్. ఓకే, సో దీస్ రిసెప్టార్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ర్యాపిడ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అక్రాస్ సినాప్సెస్. మనము సో రెండు నాడీ కణాల మధ్యలో ఓకే ఇన్ఫర్మేషన్ పాస్ కావడానికి ఇక్కడ రిసెప్టార్స్ అనేటువంటి ఇట్లా ఉంటాయి. ఇక్కడ లైగాండ్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ న్యూరాన్. సో వచ్చి ఇక్కడ బైండ్ అవుతాయి. దానివల్ల ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. సో దెన్ స్ట్రక్చర్ చూసినట్లయితే దీనిలో ఇదంతా ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్, కొన్ని మల్టిపుల్ ప్రోటీన్స్, మల్టిపుల్ సబ్ యూనిట్స్. ఓకే, సో కలిస్తే ఒక అయాన్ ఛానల్ రిసెప్టార్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్స్ ఎ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్. మళ్ళీ 1, 2, 3, 4, 5 అంటే చాలా సంఖ్యలో సబ్ యూనిట్స్ కలిసి ఈ అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్ అనేది ఫామ్ అవుతుంది. లైగాండ్ బైండ్ అయ్యే ఒక సైట్ ఉంటుంది. తర్వాత అయాన్ ఛానల్ పోర్. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది రంధ్రము అనేది ఒకటి ఉంటుంది. అది ఏదైనా అయాన్ కావచ్చు. అండ్ ఒక్కొక్క అయాన్ ఛానల్ ఒక్కొక్క అయాన్కి మాత్రమే అలౌ చేస్తుంది.
సో సోడియంకి ఒక అయాన్ ఛానల్ ఉంటుంది, అది పొటాషియం క్లోరైడ్ని కాల్షియం అలౌ చేయదు. అట్లనే పొటాషియంని కూడా ఇతర అయాన్లను అలౌ చేయదు అనమాట. అది సెలెక్టివ్ ఫిల్టర్ అనేది అందులో ఉంటుంది. తర్వాత ఇందులో మెకానిజం ఎలా జరుగుతుంది, ఫస్ట్ వచ్చి లైగాండ్ అనేది దీనికి బైండ్ అవుతుంది. లైగాండ్ వచ్చి దానికి బైండ్ అవుతుంది. సో బైండ్ కావడం వల్ల ఆ ఛానల్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ లైగాండ్గా జనరల్గా ఏముంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్ లైక్ ఎస్టైల్ కోలిన్ అనేటువంటి. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, ఆ అయాన్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడం వల్ల సో ఆ పర్టికులర్ అయాన్ ఆ అయాన్ ఛానల్ దేనికి సంబంధించిందో ఆ పర్టికులర్ అయాన్లు అనేటువంటివి అయితే లోపలికి రావడం లేదా బయటకు వెళ్ళడం అనేది ఆ అయాన్ ఛానల్ ద్వారా జరుగుతుంది. సో సోడియంకి ఇలాంటి అయాన్ ఛానల్స్ ఉంటాయి. ఇది జనరల్గా ఇది పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. పొటాషియం అనేది అక్కడ ఆ, బయట నుంచి లోపలికి వెళ్తుంది జనరల్గా. దానివల్ల హైపర్ పోలరైజేషన్ అంటే మెంబ్రేన్ పొటెన్షియల్ ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది. కాల్షియం అనేది ఒక సెకండరీ మెసెంజర్. దీనివల్ల వేరియస్ సెల్యులార్ రెస్పాన్సెస్ అనేటువంటివి వస్తాయి. క్లోరైడ్ వల్ల హైపర్ పోలరైజేషన్ అనేది అవుతుంది. అంటే మెంబ్రేన్ పొటెన్షియల్ ఇంకా మైనస్ అవుతుంది. ఓన్లీ Na+ మాత్రమే మెంబ్రేన్ పొటెన్షియల్ను పాజిటివ్కి డీపోలరైజేషన్ లేదా పాజిటివ్కి తీసుకెళ్తుంది. మిగతా పొటాషియం కానీ క్లోరైడ్ కానీ అది హైపర్ పోలరైజేషన్ కారణమవుతాయి. అదంతా మనం చూసినాం అందులోనే. సో మెంబ్రేన్ ఇప్పుడు ఏదైనా ఒక అయాన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయాన్ ఛానల్. అయాన్ అనేది Na+ అయాన్ అనుకుందాం. అది అప్పటి వరకు ఇక్కడ మైనస్ 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 ఉంటుంది మెంబ్రేన్ పొటెన్షియల్. ఇది అయాన్ ఛానల్, ఇది అయాన్ ఛానల్. సో అయాన్ ఛానల్ ఓపెన్ అయినప్పుడు Na+ అయాన్స్ వేగంగా లోపలికి వస్తాయి. లోపలికి రావడం వల్ల ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. దీన్నే డీపోలరైజేషన్ అంటాం. అప్పటి వరకు -70 MV ఉన్నటువంటి ఆ యొక్క మెంబ్రేన్ పొటెన్షియల్ ఓకే +35 MVకి వెళ్ళిపోతుంది. సో దీన్నే మనం డీపోలరైజేషన్ అంటాం. దీన్నే ఆ యొక్క సినాప్టిక్ ట్రాన్స్మిషన్లో ఇదే జరుగుతుంది. రైట్. సో అయితే క్లోరైడ్ కానీ K+ కానీ ఇవేంటి అంటే, క్లోరైడ్ అనేటువంటిది సో బయట ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది. సో ఈ క్లోరైడ్ అయాన్ అనేది ఈ మైనస్ ఇంకా లోపలికి వస్తే ఇంకా అంటే -70 నుంచి 100 -100 MVకి అది రీచ్ అవుతుంది. దాన్ని హైపర్ పోలరైజేషన్ అంటాం. లేదా పొటాషియం అనేది ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. పొటాషియం అనేది బయటకు వెళ్ళిపోతాయి, ఎందుకంటే లోపల ఎక్కువ ఉంటుంది పొటాషియం. సో పొటాషియం బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ప్లస్లు వెళ్ళిపోతున్నాయి. ప్లస్లు వెళ్ళిపోవడం వల్ల కూడా సేమ్ -70 MV కాస్త 100 MV అవుతుంది. దాన్ని హైపర్ పోలరైజేషన్ అంటాం. సో ఇదంతా మనం చూసినాం, నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లోనే చూసినాం. సో దెన్ సెల్యులార్ రెస్పాన్స్, the range in membrane potential can lead to various, the change in membrane potential can lead to various cellular responses, including generation of action potential. Action potential అంటే nothing but the membrane potential change కావడం వల్ల in neurons and muscle cells depolarization can lead to generation of action potential which are used for signal propagation. ఓకే, ఆ సిగ్నల్ అనేది ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది అలాంగ్ ద న్యూరాన్స్. ఓకే, ఆర్ మజిల్లో అయితే మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో రెగ్యులేషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ ఇన్ సినాప్టిక్ టర్మినల్స్. ఎక్కడైతే రెండు న్యూరాన్స్ కలుస్తాయో వాటిని సినాప్టిక్ టర్మినల్స్ అంటాం. కాల్షియం ఇన్ఫ్లక్స్, కాల్షియం అనేది మనకు తెలుసు, అప్పుడు మీకు చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ కావాలి అంటే ఈ కాల్షియం అయాన్ ఛానల్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి, ముందు అవి ఓపెన్ కావాలి. సో కాల్షియం లోపలికి వస్తేనే, కాల్షియం అయాన్ ఛానల్స్ లోపలికి వస్తేనే ఈ ఈ ఇవి ఇక్కడికి రిలీజ్ చేయబడతాయి. సో దట్ ఆకర్స్, సో రిలీజ్ ఆఫ్ ట్రిగ్గర్ ది రిలీజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇక్కడ ఇన్ సినాప్టిక్ టర్మినల్స్ కాల్షియం ఇన్ఫ్లక్స్ త్రూ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ కెన్ trigger the release of neurotransmitters into synaptic cleft. Muscle contraction. In muscle cells, calcium entry initiates contraction by
బైండింగ్ టు ట్రోపోనిన్ అండ్ అలోయింగ్ యాక్టిన్ మయోసిన్ ఇంట్రాక్షన్. సింపుల్గా చెప్పాలంటే మజిల్ కాంట్రాక్షన్ కూడా ఈ ఈ అయాన్ ఛానల్స్ మీడియేటెడ్ రిసెప్టార్స్ వల్లనే మజిల్ కాంట్రాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సిగ్నల్ టర్మినేషన్ ఎట్లా అవుతుంది? సో ద సిగ్నల్ ఈజ్ టర్మినేటెడ్ వెన్ ద లైగాండ్ డిసోసియేట్స్ ఫ్రమ్ ది రిసెప్టార్ కాజింగ్ ద అయాన్ ఛానల్ టు క్లోజ్. లైగాండ్ దాని నుంచి ఊడిపోయినప్పుడు అయాన్ ఛానల్ క్లోజ్ అవుతుంది. అడిషనల్లీ మెకానిజమ్స్ లైక్ రీఅప్టేక్ ఆర్ డీగ్రేడేషన్ ఆఫ్ లైగాండ్. లైగాండ్ అనేది మళ్ళీ తిరిగి మొదటి న్యూరాన్లోకి తీసుకోవడం కావచ్చు, లేదా ఎస్టైల్ కొలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఎస్టైల్ కొలిన్ అనేది డిగ్రేడ్ కావడం వల్ల కూడా సిగ్నల్ అనేది టర్మినేట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? సో నికోటినిక్ ఎస్టైల్ కొలిన్ రిసెప్టార్. ఇక్కడ లైగాండ్ ఏంటి? న్యూరో ట్రాన్స్మిటర్ అయినటువంటి ఎస్టైల్ కొలిన్. అది ఎక్కడ ఉంటుంది? న్యూరో మస్కులర్ జంక్షన్స్లో ఉంటుంది, కొన్ని న్యూరాన్స్లో ఉంటుంది. ఇదేం చేస్తుంది? బైండింగ్ ఆఫ్ ఎస్టైల్ కొలిన్ ఓపెన్స్ ఛానల్. దానివల్ల Na+ అయాన్స్, K+ అయాన్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళడం కానీ జరుగుతుంది. దానివల్ల డీపోలరైజేషన్ జరిగి మజిల్ కాంట్రాక్షన్ ఆర్ న్యూరాన్ యాక్టివేషన్ జరుగుతుంది. నెక్స్ట్ గాబా. సో ఇక్కడ ఏంటంటే లైగాండ్ ఏంటి? గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ అనే ఒక లైగాండ్. ఇందాక లాంటి ఆ డయాగ్రామ్ ఇక్కడ కూడా వేస్తారు. సో ఇక్కడ సేమ్ అన్నిటికీ అదే డయాగ్రామ్ ఉంటుంది. యా ఇక్కడ ఏంటి? లైగాండ్ ఇప్పుడు ఇందాకనేమో ఎస్టైల్ కొలిన్ అనుకో, ఇప్పుడు గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ లైగాండ్ దానికి బైండ్ అయింది. సో దీనికి బైండ్ అయితే ఏమైతుంది? అది ఓపెన్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటుంది. గాబా రిసెప్టార్ సెల్స్ అనేవి. బైండింగ్ ఆఫ్ గాబా ఓపెన్స్ ది ఛానల్ ఫర్ క్లోరైడ్ అయాన్స్. ఇది గుర్తుంచుకోవాలి, నేను అప్పుడు ఆల్రెడీ చెప్పాను. దీనివల్ల హైపర్ పోలరైజేషన్ ఆఫ్ ద న్యూరాన్ జరిగి విచ్ ఇన్హిబిట్స్ యాక్షన్ పొటెన్షియల్ ఫైరింగ్ అండ్ హ్యాస్ ఎ కామింగ్ ఎఫెక్ట్. సో యాక్షన్ పొటెన్షియల్ అక్కడితో ఆగిపోతుంది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడితో ఆగిపోతుంది. అదేవిధంగా గ్లూటమేట్ రిసెప్టార్స్. ఓకే, గ్లూటమేట్ని అతికించుకునే స్వభావం ఉన్నటువంటి రిసెప్టర్ గ్లూటమేట్ రిసెప్టార్స్ అంటాం. ఓకే, సో వాటిని NMDA AMPA రిసెప్టార్స్ అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి? సినాప్టిక్ మెంబ్రెన్స్ దగ్గర ఉంటాయి. అంటే రెండు న్యూరాన్లు కలిసే దగ్గరే. గ్లూటమేట్ బైండింగ్ వల్ల ఏం జరుగుతుంది? ఓపెన్స్ ద ఛానల్. దానివల్ల Na+ అండ్ కాల్షియం+ అయాన్స్ అనేటువంటి లోపలికి వెళ్తాయి, లీడింగ్ టు డీపోలరైజేషన్ అండ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే ఎస్టైల్ కొలిన్ లాగానే గ్లూటమేట్ కూడా పనిచేస్తుంది. సెరటోనిన్ రిసెప్టార్, దీన్ని 5-HT3 అంటాం. ఒకవేళ సెరటోనిన్ అనేది ఒక లైగండ్ లాగా పనిచేస్తే ఏమవుతుంది? ఇది ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్స్లో ఉంటుంది. సో బైండింగ్ ఆఫ్ సెరటోనిన్ ఓపెన్స్ ఛానల్ allowing Na+ and K+ to flow, which depolarizes the cell and can influence mood. సెరటోనిన్ వల్ల జనరల్గా మంచి మూడ్ వస్తుంది. ఓకే, ఐ మీన్ హ్యాపీనెస్ అనేది కలుగుతుంది, ప్లెజెంట్గా ఫీలింగ్ వస్తుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఓకే, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మోటిలిటీ అనేది నార్మల్గా యాక్టివ్గా అవుతుంది. సో దట్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇది సరిపోతుంది, క్లినికల్ రిలవెన్స్ అంతా అవసరం లేదు. So that's it. With this, we have completed the what we call the cell communication. ఇంకొకటి ఉంది, I'll explain that also. Just wait. The fourth one ఏంటి అంటే సింపుల్గా ఉంటుంది. స్టిరాయిడ్ హార్మోన్ మీడియేటెడ్ సెల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసింది ఏంటి అంటే వాట్ వీ హ్యావ్ సీన్. ఇప్పటిదాకా మనం ఏం చూసినాము అంటే ఇది ఒక సెల్ మెంబ్రేన్, ఇది ఒక సిగ్నల్ మాలిక్యూల్. ఈ సిగ్నల్ మాలిక్యూల్ ఈ సెల్ మెంబ్రేన్ దాటాలి. కానీ సో దిస్ ఈస్ one kind of substance, this is another kind of substance. Biochemically or chemically, these two are the two different substances. కాబట్టి ఈ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే దీన్ని తన గుండా క్రాస్ కానివ్వదు. అలాంటప్పుడే మనకి ఈ యొక్క రిసెప్టార్స్ అనేటువంటివి హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చి దీనికి బైండ్ అవుతుంది. దీనికి బైండ్ కావడం వల్ల ఇక్కడ ఒక కాంపౌండ్ యాక్టివేట్ అవుతుంది. అది
ఇంకొక కాంపౌండ్ను యాక్టివేట్ చేస్తుంది, అది ఇంకొక కాంపౌండ్ను యాక్టివేట్ ఇట్లా జరిగింది. కానీ ఈ ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక స్టిరాయిడ్ హార్మోన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్టిరాయిడ్ హార్మోన్, ఓకే. సో స్టిరాయిడ్ హార్మోన్ అయితే ఇక్కడ స్టిరాయిడ్ ఈ స్టిరాయిడ్ హార్మోన్ అనేది ఒక లిపిడ్ కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ అనేది దీన్ని అలో చేస్తుంది. సో స్టిరాయిడ్ హార్మోన్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఈ స్టిరాయిడ్ హార్మోన్ దాని యొక్క ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్కి బైండ్ అవుతుంది. సో బైండ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, సో ఇది కొన్ని డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్స్, లేదా సింపుల్గా న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిఎన్ఏకి వెళ్ళి బైండ్ అవుతుంది. ఇది డైరెక్ట్లీ డిఎన్ఏకి బైండ్ అయ్యి కొన్ని ప్రోటీన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ అనేటువంటివి ఈ ఈ స్టిరాయిడ్ హార్మోన్ దేనికైతే ఉద్దేశించబడ్డాయో, ఓకే, సో ఆ పనిని ఈ ప్రోటీన్స్ అనేటువంటి డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్స్ అంటారు. సో వాటి ద్వారా అది ఫుల్ఫిల్ చేస్తుంది. సో just wait, I'll show the diagram.